అంబాదేవి ఎన్ని ప్రయత్నాలు చేసినా శాల్వుడు తనని అంగీకరించలేదు. పైగా భీష్ముడు నిన్ను గెలుచుకొని తీసుకెళ్లాడు. నువ్వు ఇప్పుడు భీష్ముడు సొంతం. నువ్వు నా దృష్టిలో కన్యవు కాదని అవమానిస్తాడు శాల్వుడు. అది విన్న అంబాదేవి ఏడుస్తూ అక్కడే నిలబడిపోతుంది. ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటున్నావని శాల్వుడు అంబాదేవిని మెడపట్టుకుని బయటికి తోసేస్తాడు. శాల్వుడు అంతలా అవమానించిన తర్వాత అంబాదేవి తన తండ్రి దగ్గరికి వెళ్లకుండా నేరుగా భీష్ముడి వద్దకి వస్తుంది. నీ వల్లే శాల్వుడు నన్ను వద్దు అన్నాడు. నువ్వు నన్ను స్వయంవరం నుండి తీసుకొచ్చావు. ఇంకా నన్ను ఎవ్వరూ వివాహం చేసుకోరు. ఇప్పుడు నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంటుంది అంబాదేవి. అప్పుడు దేవి, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. నేను నిన్ను వివాహం చేసుకోలేను అని భీష్ముడు అంటాడు. నీ వల్ల నా జీవితం నాశనమైంది. నేను ప్రేమించిన ప్రియుడు కూడా నన్ను కాదంటున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వివాహం చేసుకోలేను అంటున్నావు. నేను ఎలాగైనా నీ మీద పగ తీర్చుకుంటాను అని అంబాదేవి తపస్సు చేయడానికి వెళ్తుంది. అంబాదేవి దేవతల కోసం తపస్సు చేస్తూ ఉండగా కొంతమంది ఋషులు ఆమెను చూస్తారు. ఆ ఋషులు అంబాదేవి వద్దకు వచ్చి, నువ్వు ఎందుకని ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తున్నావు దేవి అని అడుగుతారు. అప్పుడు అంబాదేవి, భీష్ముడు నన్ను మోసం చేశాడు. నేను అతని పైన పగ తీర్చుకోవడం కొరకు తపస్సు చేస్తున్నాను అని అంటుంది అంబాదేవి. ఇంతలో ఒకడికి హోత్రవాహనుడు వస్తాడు. ఎందుకని మీరందరూ ఇక్కడ ఉన్నారని అంటాడు. హోత్రవాహనుడు అంబాదేవి వాళ్ళ తాతగారు. ఆయన అంబాదేవి వాళ్ళ అమ్మగారి తండ్రి. హోత్రవాహనుడు అడగగానే అంబాదేవి చెప్తుంది, నేను కాశీరాజు గారి మొదటి పుత్రికను. భీష్ముడు నన్ను మోసం చేశాడు అని తనకు జరిగింది అంతా అంబాదేవి హోత్రవాహనుడికి చెప్తుంది. అది విన్న హోత్రవాహనుడు, నువ్వు కాశీరాజు పుత్రికవా? నేను నీకు తాతగారిని అవుతాను. నేను మీ అమ్మకి నాన్నగారిని. నీకు జరిగిన దానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తాను. భీష్ముడికి గురువైన పరశురాముడు నాకు స్నేహితుడు. మనం రేపు ఉదయాన్నే పరశురాముడు వద్దకు వెళ్దాం. నువ్వు ఆయన కాళ్ళ మీద పడి నీకు జరిగింది చెప్పు. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని హోత్రవాహనుడు అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అకృతాంబనుడు అనే ముని అక్కడికి వస్తాడు. నేను పరశురాముడి శిష్యుడిని. హోత్రవాహనుడు ఇక్కడికి వచ్చాడు అని మా గురువు గారికి తెలిసింది. మా గురువు మహేంద్ర పర్వతం నుండి ఇక్కడికి వస్తున్నారు. ఆయన స్నేహితుడు అయిన హోత్రవాహనుని కలవడానికి వస్తున్నాడు అని అకృతాంబనుడు చెప్తాడు. అది వినగానే అంబాదేవి ఇంకా హోత్రవాహనుడు చాలా సంతోషిస్తారు. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ మహాభారతం ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాము. వెళ్ళి చూడండి. మేము చెప్పే ఈ మహాభారత కథ ఎప్పటికైనా నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. అండ్ ఈ మహాభారత కథని అందరికీ తెలిసేలా చేయండి. తర్వాత రోజు పరశురాముడు వస్తాడు. హోత్రవాహనుడు పరశురాముడిని ఎదుర్కొని ఆహ్వానిస్తాడు. స్నేహితులు ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అంబాదేవి ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అంబాదేవిని చూసిన పరశురాముడు, ఎవరు తను, ఎందుకని అంతలా ఏడుస్తుంది అని అంటాడు. అప్పుడు హోత్రవాహనుడు చెప్తాడు, తను నా మనవరాలు. తను చాలా కష్టాల్లో ఉంది అని చెప్తాడు. అది విన్న పరశురాముడు, నువ్వు నాకు కూడా మనవరాలతో సమానం. నీ బాధ ఏంటో చెప్పు దేవి అని అంటాడు. అప్పుడు అంబాదేవి తన తల పరశురాముడి కాళ్ళ మీద పెట్టి తన కన్నీళ్లతో పరశురాముడి పాదాలను కడిగేలా ఏడుస్తుంది. నేను శాల్వుడు అనే రాజుని ప్రేమించాను. భీష్ముడు నన్ను స్వయంవరంలో గెలిచి నన్ను తీసుకెళ్లిపోయాడు. నేను శాల్వుడిని ప్రేమించాను అని చెప్పగానే భీష్ముడు నన్ను శాల్వుడి వద్దకు పంపించేశాడు. కానీ శాల్వుడు నన్ను వివాహం చేసుకోను అని చెప్పాడు. ఇక నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని భీష్ముడి వద్దకు వెళ్ళాను. భీష్ముడు కూడా నన్ను వివాహం చేసుకోను అని అన్నాడు. భీష్ముడి వల్ల నాకు చాలా అన్యాయం జరిగింది అని అంబాదేవి పరశురాముడితో చెప్పింది. దేవి, నేను నీకు 2 అవకాశాలు ఇస్తాను. మొదటిది, శాల్వుడిని దండించి అతనితో నీ వివాహం జరిపించాలా. రెండోది, భీష్ముడిని శిక్షించాలా అని పరశురాముడు అంబాదేవికి 2 అవకాశాలు ఇస్తాడు. అంబాదేవికి శాల్వుడిపై ఉన్న ప్రేమ కన్నా భీష్ముడిపై పగ తీర్చుకోవాలి అనే కోరిక ఎక్కువ ఉండడం వల్ల అంబాదేవి, శాల్వుడు నన్ను ఎప్పటికీ వివాహం చేసుకోలేడు. నేను భీష్ముడిపై పగ తీర్చుకోవాలి అని తపస్సు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాను. మా తాతగారి దయ వల్ల నేను మిమ్మల్ని కలవగలిగాను. మీరు భీష్ముడినే శిక్షించండి అని అంబాదేవి పరశురాముడితో అంటుంది. తర్వాత రోజు పరశురాముడు, అంబాదేవి, హోత్రవాహనుడు మరికొంతమంది కలిసి కురుక్షేత్ర నగరంలో సరస్వతి నది దగ్గరికి వెళ్ళి భీష్ముడిని పరశురామ ప్రభువు పిలుస్తున్నాడు అని లేఖని పంపిస్తారు. ఆ లేఖ అందగానే భీష్ముడు చాలా సంతోషిస్తాడు. వెంటనే పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించి, చెప్పండి గురువుగారు, ఏమిటి మీ ఆజ్ఞ అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు భీష్ముడితో, నువ్వు ఎందుకని ఈ అంబాదేవిని స్వయంవరం నుండి ఎత్తుకొచ్చావు?
ఇప్పుడు శాల్వుడు తనని వివాహం చేసుకోలేను అంటున్నాడు. నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేశావు కదా, ఇప్పుడు ఈ అంబాదేవిని మీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేయి అని అంటాడు. అప్పుడు భీష్ముడు, గురువుగారు, తను శాల్వుడిని ప్రేమించడం నాకు తెలియదు. తను శాల్వుడిని ప్రేమిస్తుంది అని నాకు తెలియగానే వెంటనే నేను ఆమెని శాల్వుడి వద్దకు పంపించేశాను. అది కాక తను శాల్వుడిని ప్రేమిస్తున్నట్టు వాళ్ళ నాన్నగారికి కూడా తెలుసు అని చెప్పింది. వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలిసినప్పుడు స్వయంవరం ప్రకటించడం ఆయన తప్పు. ఇందులో నా తప్పు లేదు గురువుగారు అని అంటాడు భీష్ముడు. ఇప్పుడు మీరు ఈ అంబాదేవిని తీసుకెళ్లి నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయమంటున్నారా? శాల్వుడిని భర్తగా ఊహించుకున్న స్త్రీని నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయడం మంచిది కాదు, అది అధర్మం అవుతుంది. మీరు నన్ను అధర్మం చేయమంటారా అని భీష్ముడు అడుగుతాడు. భీష్మ, నేను నీ గురువుని. నువ్వు నాకు ఏది ధర్మమో ఏది అధర్మమో నేర్పిస్తున్నావా? ఇప్పుడు నేను నీకు రెండే అవకాశాలు ఇస్తున్నాను. ఒకటి, అంబాదేవిని తీసుకెళ్లి నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చేయడం, లేదా నాతో యుద్ధం చేయడం అని పరశురాముడు భీష్ముడితో చెప్తాడు. భీష్ముడు ఆయన గురువుతో యుద్ధం చేయడానికైనా ఒప్పుకుంటాడు, కానీ తన తమ్ముడితో అంబాదేవి వివాహానికి ఒప్పుకోడు. అప్పుడు పరశురాముడికి భీష్ముడికి మధ్యలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం 22 రోజుల పాటు జరుగుతుంది. అలా 22 రోజులు యుద్ధం చేస్తూ ఉంటే భీష్ముడు అనుకున్నాడు, ఇంకా ఎన్ని రోజులు ఇలా యుద్ధం చేయాలి అని. భీష్ముడు తన బాణంతో పరశురాముడిని మూర్ఛపోయేలా చేస్తాడు. తర్వాత అకృతాంబరుడి సహాయంతో మేల్కొన్న పరశురాముడు భీష్ముడిపై చాలా కోపగించుకుంటాడు. తన బాణాలతో భీష్ముడి రథసారథిని చంపేస్తాడు. భీష్ముడిని కూడా మూర్ఛపోయేలా చేస్తాడు. భీష్ముడు మూర్ఛపోయి రథం మీద పడుకొని ఉండగా అతన్ని ఎవరో 8 మంది బ్రాహ్మణులు ఎత్తికెళ్లి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే తన తల్లి గంగాదేవి భీష్ముడి రథం నడుపుతూ తనని తీసుకెళ్తుంది. దారి మధ్యలో ఆ 8 మంది బ్రాహ్మణులు భీష్ముడికి వైద్యం చేస్తారు. ఆ బ్రాహ్మణులు ఎవరో కాదు, వసువులు. భీష్ముడు కోలుకున్నాక మళ్ళీ పరశురాముడికి భీష్ముడికి యుద్ధం జరుగుతుంది. చీకటి పడగానే వాళ్ళు వాళ్ళ కుటీరాలకు వెళ్ళిపోతారు. కుటీరానికి వచ్చాక భీష్ముడు దర్భాసనం వేసుకొని పడుకుంటాడు. దర్భాసనం అంటే చాలా పవిత్రమైంది. యుద్ధం చేసే సమయంలో చాలా అస్త్రాలు ఉపయోగిస్తారు, కాబట్టి అవి సమయానికి గుర్తు రావాలి అని దర్భాసనం మీద పడుకొని ఉపవాస దీక్ష చేస్తారు. భీష్ముడు దర్భాసనం మీద పడుకొని నాకు వైద్యం చేసిన బ్రాహ్మణులు ఎవరు, వాళ్ళు ప్రత్యక్షం అవ్వాలి అని ప్రార్థిస్తూ పడుకుంటాడు. అప్పుడు భీష్ముడు కలలో అష్టవసులు కనిపించి, నువ్వు మేము ఒకటే. నువ్వు మీ గురువు గారిని యుద్ధంలో గెలవాలి అంటే మోహనహస్త్రంని ప్రయోగించాలి, మోహనహస్త్రంని ప్రయోగించాలి అని చెప్తారు. భీష్ముడు నిద్రలేవగానే సంధ్యావందనం చేసుకొని కొద్దిసేపు ధ్యానం చేస్తాడు. ఆయనకు మోహనహస్త్రం గుర్తొస్తుంది. భీష్ముడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరశురాముడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరశురాముడు బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు. అది చూసిన భీష్ముడు ఇక యుద్ధం ముగించాలి అనుకొని భీష్ముడు మోహనహస్త్రం ఉపయోగించేందుకు సిద్ధమయ్యాడు. భీష్ముడు మోహనాస్త్రం ఉపయోగిస్తుంటే ప్రకృతి ఒక్కసారిగా స్పందిస్తుంది. ఎందుకంటే బ్రహ్మాస్త్రం మోహనాస్త్రం రెండూ ఢీకొంటే సృష్టి మొత్తం నాశనం అవుతుంది. భీష్ముడు మోహనాస్త్రం విడిచిపెట్టక ముందే నారదుడు వచ్చాడు. వచ్చి, భీష్మ, నువ్వు మోహనాస్త్రం ప్రయోగించకు. నువ్వు మోహనాస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు యుద్ధంలో ఓడిపోతాడు. నీకు మీ గురువు గారిని ఓడించేంత శక్తి ఉన్నా నువ్వు ఆయనను ఓడించడం నీకు ధర్మం కాదు అంటాడు. ఇంతలో పరశురాముడి దగ్గరికి జమదగ్ని ముని వస్తాడు. పరశురామ, నువ్వు నీ శిష్యుడిని ఓడించాలి అనుకుంటున్నావా? అది సాధ్యం కాదు. భీష్ముడిని చంపాలి అంటే నరనారాయణులు ఇంకో జన్మ ఎత్తి అర్జునుడిగా పుట్టి రావాలి. అప్పుడే భీష్ముడు మరణిస్తాడు. అందువల్ల నువ్వు ఇప్పుడు భీష్ముడిని చంపలేవు అంటాడు. ఇక నువ్వు యుద్ధం ఆపే పరశురామ అని చెప్తాడు. భీష్ముడి దగ్గరికి గంగాదేవి వచ్చి, నీ గురువునే ఓడించడం అనేది నీకు కలంకం తీసుకొస్తుంది, నీ యుద్ధాన్ని ఆపే భీష్మ అని అంటుంది. ఒకవైపు జమదగ్ని ముని, ఒకవైపు నారదుడు, గంగాదేవి, వీళ్ళు ముగ్గురు కలిసి పరశురామ భీష్మ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికీ యుద్ధం ఆగకపోయేసరికి మోహనాస్త్రం ప్రయోగించు అని చెప్పిన అష్టవసువులు వచ్చి, నువ్వు మోహనాస్త్రం ప్రయోగిస్తే పరశురాముడు ఓడిపోతాడని ఆయనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు నువ్వు మోహనాస్త్రం ప్రయోగించవద్దు. నీ గురువు గారిని ఓడించి నువ్వు పాపం చేయొద్దు. ఇక నువ్వు యుద్ధం ఆపేసి నీ గురువు గారి దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. అప్పుడు భీష్ముడు తన గురువు దగ్గరికి వెళ్ళి తల వంచి నమస్కరించాడు. నా దగ్గర మోహనాస్త్రం ఉంది గురువుగారు, అది నేను ఉపయోగిస్తే మీరు ఓడిపోయేవారు అని ఒక్క మాట కూడా అనలేదు. అది భీష్ముడు సంస్కారం. భీష్ముడు తల వంచి నమస్కరించడం చూసిన పరశురాముడు చాలా సంతోషించాడు. వెంటనే అంబాదేవి దగ్గరికి వెళ్ళి, నేను భీష్ముడితో యుద్ధంలో ఓడిపోయాను,
ఇక నేను నీకు ఇచ్చిన మాట చెల్లదు అని అంబాదేవితో అని పరశురాముడు వెళ్ళిపోతాడు. దీంతో పరశురాముడికి భీష్ముడికి యుద్ధం ముగిసిపోతుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. పరశురాముడు 22 సార్లు భూమి మొత్తం తిరిగి నేను రాజుని అనే అహంకారం ఉన్న ప్రతి ఒక్క రాజుని తన గొడ్డలితో నరికి చంపేశాడు. 22 సార్లు పరశురాముడు ఒక్కడే భూమి మీద దండయాత్ర చేశాడు. అలాంటి పరశురాముడిని భీష్ముడు ఓడించాడు అంటే ఒకటే కారణం, భీష్ముడి వైపు ధర్మం ఉంది. భీష్ముడి వైపు ధర్మం ఉంది కాబట్టే భీష్ముడు పరశురాముడిని ఓడించగలిగాడు. పరశురాముడు కూడా భీష్ముడి చేతిలో ఓడిపోవడంతో అంబాదేవికి ఇంకో దారి కనిపించలేదు. భీష్ముడిపై ఇంకా ఎక్కువగా పగని పెంచుకుంది. ఎలాగైనా తను భీష్ముడిని చంపాలి అని నిర్ణయించుకుంది. పరశురామ ప్రభు కూడా అంబాదేవికి సహాయం చేయలేకపోయాడు. అలా అని అంబాదేవి తన పగని విడిచిపెట్టలేదు. అంబాదేవి భూమి మీద మనుషులు జీవించలేని ప్రదేశాల్లో మళ్ళీ ఘోరమైన తపస్సు చేసి భీష్ముడిని చంపే వరం పొందుతుంది. అసలు అంబాదేవికి భీష్ముడిని చంపగలిగే వరం ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి.